భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ తుర్కీ అధ్యక్షుడు ఎర్డగాను వ్యవహరించిన తీరుపై టాలీవుడ్ నటుడు నిఖిల్ అసహనం అయితే వ్యక్తం చేశారు. భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నాడు. విహారయాత్రల కోసం ఆయా దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని కూడా నిఖిల్ చెప్పాడు. మంచైనా చెడైనా పాక్ తోటి మేము సత్సంబంధాలు కొనసాగిస్తామంటూ ఎర్డోగాన్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీనిని నిఖిల్ తాజాగా ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. ఇంకా ఎవరైనా తుర్కియే వెళ్లాలనుకుంటున్నారా? దయచేసి ఒక్కసారి ఈ పోస్ట్ చూడండి. భారతీయులు ప్రతి ఏడాది తుర్కియేలో పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతుంటారు. మన దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారి కోసం మీ డబ్బు ఖర్చు పెట్టడం దయచేసి మానండి అని నిఖిల్ అయితే పేర్కొన్నాడు. పాకిస్తాన్లోని ఉగ్రవాదులు వారి స్థావరాలను అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ను భారత్ చేపట్టగా ఆ సమయంలో పాకిస్తాన్కు తుర్కియే అనుకూలంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్న సమయంలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ను ఎర్డోగాన్ కలిశాడు. పాకుకి వత్తాసి పలికాడు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించలేదు సరికదా, మృతి చెందిన పర్యాటకుల కుటుంబాలకు సానుభూతి కూడా వ్యక్తం చేయడానికి ఇష్టపడలేదు. ఎర్డోగాన్ ప్రభుత్వం తీరుపై మన దేశంలో తీవ్ర నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. బాయ్కాట్ తుర్కియే పేరుతో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం అయితే జరుగుతుంది. దయచేసి ఎవరూ కూడా అక్కడికి టూరిజం పేరుతో మీరైతే దయచేసి వెళ్ళొద్దు. మాల్దీవులు, ఈ తుర్కియే దేశాలు మనం వెళ్ళి వీళ్ళని పెంచి పోషించి ఆ డబ్బుతో మళ్ళీ మనల్ని మనమే చంపుకునే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి దయచేసి ఇలాంటి దేశాలనైతే మనం బాయ్కాట్ చేయకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.